హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం నైట్ అయిపోయింది. రిటర్న్లో చూడండి, ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కానీ మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఈ ట్రాఫిక్ ఉంటుంది కంపల్సరీ. అంటే కొంచెం లైట్స్ పడ్డాయి అన్నీ, అందుకని ట్రాఫిక్ అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనం నేరుగా లెఫ్ట్ తీసుకొని కింద దిగితే డైరెక్ట్ మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చాలా ట్రాఫిక్ ఉంది ఇలా మనకు. ఎందుకంటే చాలా ట్రాఫిక్ వచ్చేసింది ఒకటే సరిపడ. చూడండి, చాలా అంటే ఎట్లా అంటే ఇబ్బంది. సడన్లీ వన్ వే అంటే చాలా నేరో ఉన్నది. మరి ఒకటేసారి పబ్లిక్ వచ్చేసింది. అంతా జామ్ 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 జగన్నాథ్ ఉన్నారు. జామ్ జగన్నాథ్ ఉన్నదంతా. అంత జామ్ జగన్నాథ్ ఉన్నది. చూడండి ఎట్లున్నది. జామ్ 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 చలో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసింది. మనకు ఇది కూడా పడిపోయింది, సిగ్నల్ కూడా పడ్డది. వెళ్ళిపోతుంది. సిగ్నల్ కూడా రెడీగా ఉంది. చలో ఓకే ఫ్రెండ్స్, లేట్ అయిపోయింది. ఇది ఏమైందంటే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. రిటర్న్ అయిపోయినాం. ఎనర్జీ లెవెల్ తక్కువ అయిపోయినాయి. బాగా తిరిగి అది అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఈ రూట్ మీకు చూపెడుతుంటాను నైట్ ఎట్లుంటుందో. మరి మనం వయా ఫ్లైఓవర్ తీసుకుంటాం. ఫ్లైఓవర్ నుంచి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్. మరి మనం ఈ రూట్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంటాయో. మనకు సిగ్నల్ ఉండే లేట్ అయిపోవడం వల్ల అదైతే లేట్గా మనం రీచ్ కావడంతో వాళ్ళకు అదైపోయింది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, లేట్గా రీచ్ అయిపోయినా. సిగ్నల్ చెప్పిండు. చలో వచ్చేసినాము ఫ్రెండ్స్, పోతున్నాము. ఏమైందంటే దీని నుంచి మనకు షార్ట్ కట్ జరుగుతాం. ఎందుకంటే మనం ఈ నుంచి షార్ట్ కట్లో వెళ్ళిపోదాం ఫ్లైఓవర్ నుంచి. ఎందుకంటే మళ్ళీ మనం ట్రాఫిక్లో తిరిగినాం అనుకో టైం పడుతుంది. టైం పడుతుంది. ట్రాఫిక్లో నడిపించడం కూడా ఎనర్జీ లూజ్ అవుతుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ ఎక్కేస్తాం. ఇది వెళ్ళిపోతాం, ఫటాఫట్ వెళ్ళిపోతాం. దగ్గరికి వచ్చేసినామంటే ఈ ఫ్లైఓవర్ ఎక్కినాం అనుకో ఇంట్లో ఉన్నట్టు.
అంత ఈజీగా షార్ట్ కట్ అయిపోతుంది. మనం లైటింగ్ చాలా తక్కువ అయిపోయింది. ఇది వేసుకోవాల్సి వస్తుంది, నిన్న లైట్ వేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే లైటింగ్ చాలా తక్కువ పడుతుంది అన్నమాట. అది ఫ్రెండ్స్ డిఫరెంట్. ఎందుకంటే లైటింగ్ లేకపోతే మనకు బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎట్లున్నా చూడండి. ఇది అవుట్ ఫ్లేవర్ మీకు వెళ్ళిపోతున్నాం. తెలుగు తల్లి ఫ్లేవర్ ఇక్కడి నుంచి పోతుంది. దిగినమంటే స్ట్రైట్ వెళ్ళిపోవడం. అది మనం చాలా దగ్గరలోనే ఉన్నాం. చూడు ఫ్రెండ్స్, మనకు ఎట్లున్నదో డార్క్గా అవపడుతుంది ఇది సైడ్. అవునా కాదు, చాలా డార్క్గా అవపడుతుంది. అది మనం ఈ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకో, వచ్చిన రూటే అనుకోండి. వచ్చిన రూట్ కాదు, డిఫరెంట్ అయితే. లోవర్ ట్యాంక్ బండ్ నుంచి లోవర్ ట్యాంక్ బండ్ నుంచి డైరెక్ట్ కొట్టేసిన అనుకో, ఇక్కడ నుంచి లోవర్ ట్యాంక్ స్ట్రైట్ కొట్టేద్దాం. కటే రూట్ లెఫ్ట్కు అమ్మవారి టెంపుల్ ఉంటుంది, రైట్కి పోతే ఆర్టీసీ రోజు ఉంటుంది. మనం స్ట్రైట్ పోవాలి, లెఫ్ట్ అమ్మవారి టెంపుల్. ఇదంతా డార్క్, ఇదంతా డార్క్ ఉంటుంది. డార్క్ అంటే డార్క్. మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా డార్క్ ప్లేస్. ఎందుకంటే ఈ రూట్లో ఇది చాలా లైటింగ్ లేదు, ఏం లేదు. చాలా అంటే చాలా డార్క్ ఉంది. అది మనకి వెనక నుంచి కార్ లైట్లతోటే మనకి అది. ఎందుకంటే కట్ట కింద కదా, అసలు లైటింగే లేదు ఇక్కడ, బిల్కుల్ లైట్ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ డార్క్లో పోవడం అది విషయం. అవపడతలేను కదా నేను, చాలా డార్క్ ఉన్నది. లైట్ వేస్తే అవపడుతుంది. అన్నీ డెంటింగ్ పెయింటింగ్ షాప్స్. ఈ డెంటింగ్ పెయింటింగ్ షాప్స్ అంతా చేతులు ఊపుతా అంటారు, చేతులు ఊపుతా అంటారు. డెంటింగ్ పెయింటింగ్ కారు రిపేరింగ్, అంటే కారు గ్యారేజెస్ మొత్తం ఇవే. కారుకు పెయింటింగ్, డెంటింగ్ అండ్ వెల్డింగ్ చేయడం, ఇవే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ డార్క్ అయిపోయింది. పక్కన గోశాల. చలో ఫ్రెండ్స్, ముందు సిగ్నల్ పడతాయి. విషయం లోవర్ ట్యాంక్ బండ్ నుంచి వచ్చినాము ఫాస్ట్గా. ఏమంత పెద్ద ట్రాఫిక్ లేదు, ట్రాఫిక్ ఏం లేదు, మామూలు ఫాస్ట్ మనం వచ్చేసినాం. మనం ఇదే రూట్ వచ్చినాము,
ప్రతి చౌరస్తా రినర్వేట్ అవుతున్నది. లెఫ్ట్కి రినర్వేట్ అవుతుంది. బాగుంటుంది. అది ఇది అని బాగానే రినర్వేట్ అవుతుంది. ఇక్కడ పెట్రోల్ బంక్, మంచి పెట్రోల్ బంక్, గవర్నమెంట్ పెట్రోల్ బంక్. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. మనం మెల్లగా చూసుకుంటా మనం పోతున్నాం. ఎంత గ్రేవీ గార్డ్, బల్సిల్లా పేట్, గ్రేవీ గార్డ్ వచ్చేసినాం. చాలా దగ్గర వచ్చేసినాం. ఈ రూట్ అంతా కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, అందుకే ఈ రూట్కి వచ్చినాం. ఇక్కడికి వచ్చేసినాం బల్సిల్లా పేట్. ఇక్కడ నుంచి మనము స్టాప్ లేదు, పోదాం. గ్రీన్ ఉన్నది. అయ్యా రెడ్ పడ్డది. చూసాను రెడ్ పడి. ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ అన్నీ ఇట్లే వస్తుంటాయి. మనం ఏం చేయలేం, అంతే. ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఏం చేస్తాం? ఏంది ఇంతసేపు అవుతుంది? చాలాసేపు అయింది సిగ్నల్. ఇంతసేపు తీసుకునేది సిగ్నల్ అర్థమవుతలేదు. చాలాసేపు అయింది సిగ్నల్. ఇంతసేపా? పరేషాన్ చేసి, ఎందుకంటే చాలా డిలే అయిపోయింది సిగ్నల్. ఎన్ని పడుతున్నాయి సిగ్నల్, మాది పడుతూనే లేదు. ఏంది అది? డిలే అయిపోయింది. మళ్ళీ పడ్డ సిగ్నల్ దగ్గరలో సిగ్నల్ చాలా దగ్గర ఇక్కడ సిగ్నల్స్, అందుకే ఇబ్బందికరం. ఎంత దగ్గర సిగ్నల్. మళ్ళీ ముందుకు పోతే ప్యాట్ని, ఇక్కడికి వస్తే బాటా, ఇక్కడికి వస్తే బన్సిలాల్, ఇవన్నీ ఉన్నాయి. ఎల్లో ప్లేట్ ఇంత డేంజర్గా వచ్చేసిందంటే సడన్గా వచ్చేసి వీళ్ళు కూడా ఇండికేటర్ వేసిండ్రు వీళ్ళు. అంత పరిశాన్ వచ్చేసినాము. ఎందుకంటే మనం ఈవినింగ్ డ్రైవ్ చాలా ఓపికలతోటి ఉండాలి. ఎందుకంటే అందరు ఇంటికి పోయారు. బ్యాక్ నుంచి రైట్ తీసుకుంటే మనకు సిగ్నల్ పడలేదు. స్టాప్ పడ్డది. దగ్గరలోనే అయితే ఉన్నాము, పోతున్నాం. బస్ వచ్చేసినాం. గార్డెన్ కనుక వచ్చేసినాం. ఇక్కడి నుంచి హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనకు చాలా లెంతీ అయిపోయింది ఈ వీడియో. మనం ఈ వీడియో ఇక్కడనే ఆపేసాం. మరొక డ్రైవ్లో మళ్ళీ కలుసుకుంటాం ఫ్రెండ్. అంతవరకు బాయ్. చూడండి ఇట్లా ఉంది. హౌస్
ముందుకు పోయినామనుకో లెఫ్ట్ తీసుకుంటే అయిపోతుంది అంతే. ఇక్కడ నుంచి మనము అయిపోయింది లెఫ్ట్ తీసుకుంటాం.